పరలోకములున్న తండ్రికి నా వందనములు. పరిశుద్ధ దేవుడికి నా వందనములు. దేవుడు మరి ఎంతో నాకు కృప చూపించి మరి ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు దేవాది దేవుడికి వందనాలు. మరి దేవుడు ఏటేటా సంవత్సరం పేదవారికి డబ్బులు దాస్తాం నాకు కృప చూపించాడు దేవుడు. మరి ప్రతి సంవత్సరం పేదవారికి ఈ రకంగా దాసి మరి దుప్పడలు, బిర్యానీ పొట్లాలు, వాటర్ బాటిల్ సంవత్సరం ఒక్కసారి డిసెంబర్ నెలలో మరి ఇస్తున్నానండి. మరి ఇదంతా నా దేవాది దేవుడు చేసిన కృప, నా పరలోకంలో ఉన్న తండ్రి చేసిన కృప. దేవుడు అందరినీ ఆశీర్వదించే దేవుడు, అందరికీ మేలులు చేసే దేవుడు, అందరికీ కార్యాలు చేసే దేవుడు. కానీ దేవుడు మరి నాకు ఇచ్చిన ఆలోచన దేవుడిదే. దేవుడు చెప్పింది చేసినట్టు చేస్తే ఏ ఆయుధమైనా వరిదెళ్తుంది. దేవుడు చెప్పలేనిది మనం చేస్తే వరిదెలదు, ఏది వరిదెలదు. ఒకసారి ఒక పేద ఎదవరాలు 2 కాసులు మొత్తం దేవుడికి వేసింది, ఏమీ లేదు, మొత్తం వేసేసింది. పరలోకములో ఉన్న తండ్రి చూశాడు, ఆశీర్వదించాడు. ఒక సారేపతి ఎదవరాలు ఎంతో ఆకలికి అలంలాడిపోయినప్పుడు దేవుడు ఎలియాజరు ద్వారా పంపించి ఎన్నో మేలులు, కరువు లేకుండా, బుడ్డిలో తొట్టులో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగకుండా ఆశీర్వాదం ఇచ్చాడు. ఎస్ఏరి జీవితంలో ఏ కొదువు లేకుండా 127 దేశాలకి రాణి కింద చేశాడు. గేటుకడున్న మొద్దుకైని మహారాజు కింద చేశాడు. దేవుడు అందరినీ దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మరి ఇక్కడ వాక్యం చదువుకుందాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఎక్కువ ఆశీర్వదింపబడుదువు, నువ్వు ఎక్కువ ఆశీర్వదింపబడుదువు. సమస్తం జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఈ కొద్ది మాటలు పరలోకంలో చేర్చును కాక, పరలోకము తండ్రి ఇనును కాక.